హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ఎంతో రుచిగా ఉండే వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. 4 వంకాయలు తీసుకొని సన్నంగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడు గుత్తి వంకాయలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, సన్నంగా కట్ చేసుకొని మసాలాకి రెడీ చేసుకోవాలి. మసాలాకి ఉల్లిపాయలు టమాటీలు అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. కళాయి వేసుకొని 1 స్పూన్ నువ్వులు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని మసాలా ముందుకి రెడీ చేసుకోవాలండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. 5-6 మిరియాలు వేసుకోండి, ఒక 5-6 లవంగిలు వేసుకోండి, ఒక 1.5 స్పూన్ ధనియాలు వేసుకోండి. మీ దగ్గర యాలకులు ఉంటే వేసుకోండి, నా దగ్గర అప్పుడు లేవు, నేను అందుకే వేసుకోలేదు. ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. నా దగ్గర వేయించిన పలుకులు ఉంటే నేను వేసుకున్నాను, మీ దగ్గర రెడీగా ఉంటే వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు పలుకులు వేసుకోండి. ఇందాక వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి. మళ్ళీ అన్నీ చక్కగా మిక్సీ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. కళాయి వేసి ఆయిల్ వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫుల్గా ఫ్రై చేసుకోకూడదు, హాఫ్ బాయిల్లా ఫ్రై చేసుకోవాలండి. శుభ్రంగా కళాయికి అంటకుండా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కలుపుతుండాలి మధ్య మధ్యలో. కొంచెం హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలిపేసి ఉంచేయండి. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై అయితే చాలు. మళ్ళీ అవి పక్కకు తీసి పెట్టుకోండి. సేమ్ కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉందండి, నేను అందుకే వేసుకున్నాను, రెడీగా ఉన్నది. మీ దగ్గర రెడీగా లేకపోతే ఇందాక మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడే అందులోనే వేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేయండి. కొంచెం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ సాల్ట్ చూసుకొని వేసుకోండి, మీకు టేస్ట్ సరిపడా వేసుకోండి. మళ్ళీ బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆయిల్ ఎలా ఎడ్జస్ట్ వచ్చిందో అలా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసి తీసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసేయండి. బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా వంకాయ ముక్కలు పట్టినలా కలుపుకోవాలి. చూసారు కదా, నేను ఎలా కలుపుకున్నానో అలా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోండి. చూసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. బాగా కలిపేసి పెట్టేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ, నిజం చెప్తున్నాను. మీకు గుత్తి వంకాయ తిన్నట్లానే అనిపిస్తుంది. ఎప్పుడు గుత్తి వంకాయలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఉంచేసేయండి. ఒక 10 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది, కలుపుతుండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని లాస్ట్లోని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి. తప్పకుండా మీకు ఎలా ఉంది కర్రీ అనేది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ అండి.